బ్రహ్మాండంగా ఉంది సచివాలయ వ్యవస్థ. మీకు ఎక్కడికో మనం పోయి రాజధానిలో పోయి పని చేయించుకునే అవసరం లేదు. ఇవాళ ఉన్న ప్రకారం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినా కానీ సచివాలయ వ్యవస్థ మెయింటైన్ చేస్తున్నాడు. అవునా కదా? కరెక్టే కదా? మరి ఇంకేం అభివృద్ధి అనేది అకపడుతుంది కదా. జగన్నే ఫాలో అవుతున్నారు చంద్రబాబు. నూటికి 100 పాళ్ళు, అందుట్లో తప్పేం లేదు. జగన్ ఫాలో అవుతున్నాడని ఇన్సల్ట్ ఏం లేదు. ఫాలో కావాల్సింది రాజ్యాంగంలో. 40 సంవత్సరాలు అనుభవం ఉన్న ఆయన, 4 సార్లు గెలిచిన ఆయన జగన్. పనే ఉందండి, తెలివితేటలు ఉండాలి కానీ అనుమంతో పనే ఉంది. ఇన్ని ఏళ్ళలో చంద్రబాబు గారికి ఎందుకని ఆలోచన రాలేదు సచివాలయాలు పెట్టాలి, వాలంటీర్లు పెట్టాలి, ఇలా వ్యవస్థను పెట్టాలని? కొత్తగా ఏర్పడిన తర్వాత ఆయనకు ఆలోచన రాలేదు, కానీ జగన్ గారికి వచ్చింది. మన ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ఆలోచన రాలేదు, కానీ మన జగన్ గారికి ఆలోచన వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారికి. అది సచివాలయాల ఉపయోగం ఉన్నాయా? జరుగుతుందా మంచి? 100% మీకు ఆధార్ కార్డు, మనకు ఆధార్ కార్డు ఎంత ఉపయోగమో ఈ సచివాలయ వ్యవస్థ కూడా అంత ఉపయోగం. గత 5 సంవత్సరాలు సచివాలయ వ్యవస్థ ఎలా ఉంది, ఇప్పుడు ఈ సంవత్సరంలో ఎలా ఉంది? ఏది ఎలా ఉండగానే సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థ ఫాలో కావాల్సిందే. ఇంకొకటి దానికి ఎటు మారే పనే లేదు. అది మరి ప్రజలు ఎందుకని తిరస్కరించారు జగన్ 11కి? ఎవరు తిరస్కరించారండి? మేము వేసిందంతా జగన్కే ఓటింగ్. ఈవీఎంలు తేడా చేస్తే మనం చేసేది ఏం లేదు. ఇప్పుడు మనం ఛార్జింగ్ పెట్టుకుంటాం సెల్లుకి, ఆ ఛార్జింగ్ దిగిపోవాలి కానీ పెరగదు కదా. మరి ఎట్ట పెరిగింది ఈవీఎంలకి? మీరు చెప్పండి. అట్టయితే ఈవీఎంలకి ఎట్ట పెరిగింది? అంతే మ్యానిఫెస్టేషన్ ఏమైనా చేశారా? మళ్ళీ ఏదో చేస్తేనేగా, ఛార్జింగ్ పెడితేనేగా పెరిగేది. 4 రోజులు ఛార్జింగ్ దిగిపోవాలి కానీ పెరగదు కదా. అన్నిటికీ పెరిగిందిగా. మరి ఎట్ట పెరిగినట్టు? మరి ఎందుకని ఈసీ వ్యవస్థ ఏం చేస్తున్నట్టు? ఓడిపోయారు ఎందుకు కారణం అంటే ఇది ఒక ఈవీఎంలో అందరూ ఇదే చెప్తున్నారు అంటారేంటి? ఓడిపోలేదు జగన్, ఎప్పుడు ఓడిపోలేదు. జగనే ముఖ్యమంత్రి కూడా జగనే, ముఖ్యమంత్రి కూడా జగనే. ఎలా అనుకుంటున్నారు మీరు? మేము అనుకోవట్లేదు, వాళ్ళు మమ్మల్ని ఏరు పెడుతున్నారు కదా టీడీపీ వాళ్ళు. మీ వర్గం ఇది, మా వర్గం ఇది. వాళ్ళకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, మాకు ముఖ్యమంత్రి జగనే. అలా ఉన్నాయి మీ ఊర్లో వేరు చేస్తున్నారా? చేస్తున్నారు, వేరు చేస్తున్నారు. వేరు చేస్తున్నారు. మీరు చేశారు అప్పుడు? మేమేం చేయాల. నా మీద కేసు పెట్టారు జగన్ గవర్నమెంట్లో. జగన్ గవర్నమెంట్లో నా మీద కేసు పెట్టారు. మరి ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? మీ గవర్నమెంట్ లేదు మరి. మా గవర్నమెంట్ లేకపోయినా మేము వేసేదంతా జగన్ అభిమానమే. మేము జగన్ గవర్నమెంటే కావాలని కోరుకుంటున్నాం. సంవత్సరం మొత్తం మీద పేరు పెట్టింది మంచి ప్రభుత్వం చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. మరి మీరేం పేరు పెడతారు ఆ ప్రభుత్వానికి? మంచి ప్రభుత్వం. ఎవరు అభివృద్ధి చేస్తే వాళ్ళకే మార్కులు, కానీ అభివృద్ధి చేయకుండా మార్కులు అంటే అట్టేస్తారు. ఇప్పుడు రోడ్డు వేశారు,